హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డీడీఎస్ మూవీ రివ్యూ. ఇంకా ఫైనల్ డే కన్నప్ప మూవీ రిలీజ్ అయితే అయింది. ఈ మూవీ చాలా మంది యాక్టర్లతో అంతేకాకుండా మంచి కాస్టింగ్తో మంచి హైప్తో అయితే ఫైనల్గా అయితే రిలీజ్ అయితే అయింది. ఇంకా ఈ మూవీ ఎలా ఉంది, హైప్ని బిల్డ్ చేసిందా, మంచు విష్ణు గారికి కంబ్యాక్ ఇస్తుందా లేదా, మొత్తం డీటెయిల్స్ అయితే ఇంకా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే క్వశ్చన్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ ఈ వీడియోని చూస్తుంటే వెంటనే ఈ వీడియోకి లైక్ చేసి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ అలాగే ఇలాంటి లేటెస్ట్ మూవీ రివ్యూస్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఇంకా కన్నప్ప మూవీ ఎలా ఉంది అయితే ఇంకా వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా మూవీ ప్లాట్ విషయానికి వస్తే, తిన్నడు నాస్తికుడి నుంచి దైవభక్తుడిగా ఎలా మారాడు అనే పాయింట్ మీద అయితే ఇంకా మూవీ అంతా రన్ అయితే అవుతుంది. ఇది ఆల్రెడీ అన్ని మూవీస్లో కూడా సేమ్ ఇదే పాయింట్. కాకపోతే ఇంకా దీంట్లో కూడా కొన్ని చేంజెస్ చేసి దీంట్లో కూడా అదే మూవీని అయితే తీసిండ్రు. ఇంక ఓవరాల్‌గా మూవీ విషయానికొస్తే, మూవీ అయితే జస్ట్ ఓకే అనే రేంజ్‌లో అయితే ఉంది. అంటే మూవీ మరీ ఎక్సలెంట్‌గా ఉంది అనేది చెప్పలేము. ఫస్ట్‌గా పాజిటివ్ విషయానికొస్తే, మూవీలో సెకండ్ హాఫ్ నుంచి అయితే మూవీ అయితే మంచి ఎంగేజింగ్‌గా అయితే రన్ అయితే అవుద్ది. ఇంక అంతే కాకుండా లాస్ట్ క్లైమాక్స్ సీన్స్ కూడా అయితే చాలా బాగా హెల్ప్ అయితే అవుతాయి. ఇంగా సెకండ్ హాఫ్‌లో ప్రభాస్ గారి ఎంట్రీ, ఇంక అక్కడే వచ్చే బీజీఎం గాని, ఇంగ డైలాగ్స్ గాని చాలా వరకైతే బాగా అయితే సెట్ అయితే అవుతాయి. ఇంగ అంతే కాకుండా లాస్ట్‌లో వచ్చే క్లైమాక్స్‌లో వచ్చే సీన్స్ అయితే చాలా బాగా అయితే ఎమోషనల్‌గా అలాగే డివోషనల్‌గా అయితే లాస్ట్ క్లైమాక్స్ అయితే చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. ఇంక అంతే కాకుండా ప్రభాస్ గారు వచ్చిన కాడి నుంచి అయితే ఇంక మూవీ అయితే కొంచెం ఎంగేజింగ్ అయితే ఉంటుంది. మూవీలో అయితే ఒక సాంగ్ కూడా అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇంక మంచు విష్ణు గారి యాక్టింగ్ అయితే అన్ని మూవీలతో పోలిస్తే ఈ మూవీలో అయితే చాలా బెటర్‌గా అయితే ఉంటుంది పర్ఫార్మెన్స్ అయితే. ఇక మిగిలిన యాక్టర్స్‌లు కూడా మంచిగా అయితే పర్ఫార్మెన్సే చేసేసిర్రు. ఇంక 'మోహన్ లాల్' గారు గానివ్వండి, ఇంక 'అక్షయ్ కుమార్' గారు, ఇంక 'కాజల్' ఇంక అలాగే ఇంక 'మోహన్ బాబు', 'ప్రభాస్' మొత్తం అయితే యాక్టింగ్ అయితే మాత్రం చాలా బాగా అయితే అనిపిస్తది ప్రతి ఒక్కరికైతే మాత్రం. వాళ్ళకిచ్చిన రోల్స్ వరకు కూడా అయితే చాలా వరకు మంచిగా అనిపిస్తుంది. ఇంగ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అయితే చాలా మంచిగా అయితే అనిపిస్తది. అది కూడా అయితే పెద్దగా అయితే బోర్ అయితే అనిపియదు. ఇంగ కొన్ని సీన్స్‌లో అయితే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే చాలా హెల్ప్ అయితే చేస్తుంది. ఇంగ ఈ మూవీలో అయితే పాజిటివ్ పాయింట్స్ అయితే. ఇంగ నెగెటివ్ పాయింట్స్ విషయానికొస్తే, ఇంగ ఫస్ట్ హాఫ్ అంతా చాలా స్లోగా అనిపిస్తది. కొన్ని కొన్ని సీన్స్‌లో అయితే ఇరిటేషన్ కూడా తెప్పిస్తది. అంత వరస్ట్‌గా అయితే ఉంటది ఫస్ట్ హాఫ్ అయితే. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం కూడా అయితే సరిగ్గా అయితే అనిపియదు. ఏదైనా మూవీలో పాజిటివ్ అంటే సెకండ్ హాఫ్ నుంచే. ఫస్ట్ హాఫ్ అంతా చాలా స్లోగా అయితే అనిపిస్తది. అంతే కాకుండా ఈ మూవీలో అయితే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంత సరిగ్గా అయితే అనిపియదు. ఆ ఫైటింగ్ సీన్స్ అయితే కొన్ని బాగుంటాయి గానీ, ఫస్ట్ హాఫ్‌లో వచ్చేయి అయితే కొన్ని అయితే అంతగా అయితే అనిపియదు. సాంగ్స్ అయితే కేవలం ఒక్క సాంగే బాగుంటది. మిగిలినయి అయితే అంతగా అయితే ప్రెడిక్టబుల్‌గా అయితే ఏమి అనిపియలేదు. ఈ మధ్యలో వచ్చే లవ్ స్టోరీ అయితే చాలా వరస్ట్‌గా అనిపిస్తది. అదైతే అస్సలు బాగా కనెక్ట్ అయితే కాదు ఈ మూవీలో. ఓవరాల్‌గా మూవీ అయితే డీసెంట్ అని అయితే చెప్పొచ్చు. ఇదే కన్నప్ప మూవీ రివ్యూ అయితే. ఈ రివ్యూ మీకు ఎలా అనిపించిందైతే కింద అయితే కామెంట్ అయితే చేయండి గైస్. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే వీడియోకైతే లైక్ చేసి, అలాగే ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోనైతే షేర్ అయితే చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్‌లో అయితే ఆన్‌లో అయితే పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.